హాయ్ అండి, నేను మీ అమ్మలు. ఇవాళ మనము ఒక ప్రత్యేకమైన బిర్యానీ చూడబోతున్నాం అనమాట. అది ఏంటి అంటే గోంగూరతోటి ఎలా ఇంత అద్భుతమైన బిర్యానీ తయారు చేసుకోవచ్చు అనేది. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యారనుకోండి, చాలా అద్భుతమైన గోంగూర బిర్యానీ మనకి రెడీ అయిపోద్ది అనమాట. మరి ఇంకా లేట్ ఎందుకు, మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈ లోపుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ప్రెస్ చేశారనుకోండి, నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక 2 చెంచాలు కారము, 1 చెంచా పసుపు, 1 చెంచా గరం మసాలా, 1 చెంచా ధనియాల పొడి వేసుకుని బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో 1 చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసి ఒక పావు గంట పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు 3 కట్టలు గోంగూర తీసుకొని మనము ఆకులన్నీ ఇలాగ కోసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఈ గోంగూర అంతా దానిలో వేసి సన్న మంట మీద పెట్టి దీన్ని నీళ్ళన్నీ విగిరే వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాము. పక్కన ఇంకొక స్టవ్ మీద మనం కడాయి పెట్టుకొని 2 చెంచాలు ధనియాలు, 1 చెంచా జీలకర్ర, అలాగే ఒక 10 ఎండుమిరపకాయలు, అలాగే గుప్పెడు వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని మనం బాగా దూరగా వేయించుకుందాము. ఈ చల్లారాక మనం మిక్సీ జార్లో వేసుకొని పొడి కింద గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు పొడి కింద గ్రైండ్ అయింది కదా, ఆల్రెడీ మనము ఉడకపెట్టుకున్న అటువంటి గోంగూర ఉంది కదా, ఆ గోంగూరని ఇప్పుడు ఈ పొడిలో వేసి బాగా గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకు గోంగూర పేస్ట్ రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాము. బిర్యానీ తయారు చేసుకోవడానికి గిన్నెను స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు దీనిలో 3 చెంచాల నెయ్యి వేసుకోండి, అలాగే ఒక 2 చెంచాల నూనె వేసుకోండి. ఇప్పుడు దీనిలో హోల్ గరం మసాలా వేయండి. ఇప్పుడు వీటిని దూరగా వేయించండి, సన్న మంట మీద పెట్టి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అనమాట. ఇప్పుడు దీనిలో ఒక కప్పుడు పెద్దలపాయ ముక్కలు పొడవుగా కట్ చేసి వేయండి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుని దూరగా వేయించుకోండి. ఈ బాగా వేగాక 2 చెంచాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగించండి. ఇప్పుడు దీనిలో ఒక గుప్పెడు పుదీనా ఆకులు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు వేసి వేయించండి. ఇప్పుడు ఈ టైంలో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదా, అది వేయండి. ఒకసారి కలిపెట్టి సన్న మంట మీద పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వండి. మనకు 5 నిమిషాలు ఉడికిన తర్వాత చికెన్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి గోంగూర పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు ఆ గోంగూర పేస్ట్ని దీనిలో యాడ్ చేసేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. మనకు 5 నిమిషాలు అయిన తర్వాత గోంగూరతోటి చికెన్ ఈ విధంగా ఉడికి ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ 20 నిమిషాలు దీన్ని నానబెట్టాను అనమాట. అవి వేసుకోండి. నేను 2 కప్పులు రైస్ తీసుకున్నాను ఇక్కడ, అందుకని 3 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను అనమాట. అంటే ఒక్కొక్క కప్పుకి 1.5 కప్పు నీళ్ళు వేసుకున్నాను. సో ఇప్పుడు నీళ్ళు వేసుకుని బాగా మిక్స్ చేయండి. మరీ ఎక్కువగా తిప్పేశారంటే బియ్యం విరిగిపోతాయి అనమాట. అందుకని ఒకసారి తిప్పుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు నేను చికెన్లో సాల్ట్ వేసాను కాబట్టి. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 7 మినిట్స్ పాటు కుక్ చేయండి. అంటే ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. దాన్ని సిమ్లో పెట్టుకొని ఇంకొక 7 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మనకి గోంగూర బిర్యానీ ఈ విధంగా తయారైపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంది. మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వకండి గోంగూర బిర్యానీ. ఇలా చాలా వెరైటీ బిర్యానీ రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా నా ఛానల్ని విజిట్ చేసి లైక్ చేయండి. మెయిన్గా ఏంటంటే ఎగ్ని పులావు, లాలీపాప్ బిర్యానీ, చాలా రేర్ బిర్యానీస్, మండి బిర్యానీ కూడా ఉందన్నమాట.